ఈ యుద్ధం టాపిక్లతో పాటు ఇంకా వేరే టాపిక్లు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా ఇస్తాను. ముందైతే ప్రపంచం అంతా కూడా ఈ ఒక్క ఫోటో చూసి ఈరోజు ఏడుస్తుంది. అన్ని దేశాలు బాధపడుతున్నాయి. నిన్న మొన్న మాట్లాడాను, ఈ పాపం ఎవరిది, ఇరాన్ది కదా, బాంబులు వేసింది వాడే వేసుకొని ఉంటాడని. వాస్తవానికి వేసింది ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళే. కానీ ఇది మెనాబ్ నగరంలో ఉన్నటువంటి ఒక బాలికల పాఠశాల. మీకు బాగా గుర్తుంటే మన పాకిస్తాన్లో కానీ మరికొన్ని చోట్ల కానీ ఈ టెర్రరిస్ట్ ముండా కొడుకులు, ఓపెన్గా అంటే ఈ మాట అయితే వాళ్ళు ఎదవలు, వాళ్ళ బతుకంతా ఏందిరా అంటే పిల్లల స్కూళ్ళల్లో మసీదుల్లో దాంకొని ఇక ఆ తర్వాత వాళ్ళ యొక్క అరాచకాన్ని ప్రదర్శిస్తారు. ఇజ్రాయెల్ వాడు అండ్ అమెరికా వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు, మన కమ్యూనిటీని లేపేసిన, ఎవరిని లేపేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది ఎగ్జాక్ట్ లొకేషన్ తీసుకుంటున్నాడు, బాంబులు వేస్తున్నారు. 165 మంది పిల్లలు చనిపోయిన అంటున్నారు. నాకు బాధగా ఉంది. ఆ 165 మంది పిల్లలు చనిపోయినదని బయటకు కనిపిస్తున్న నిజం. దాని వెనక అందులో దాంకున్న కొంతమంది టెర్రరిస్టులు చనిపోయారనేది ఒక వార్త. 2, ఇస్లామిక్ రాడికల్ గార్డ్స్ కాప్స్ అనేది ఉంటుంది. సారీ, ఇరాన్ రాడికల్ గార్డ్స్ కాప్స్ సంథింగ్ దట్, IRGC అది ఉంటుంది. అది వచ్చి ఈరోజు ఇరాన్ సైన్యంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ మీద భయంకరంగా దాడి వచ్చినటువంటి ఒక ఆల్టర్నేటివ్ అలాంటిది. వాళ్ళ కేంద్రం దీనికి దగ్గరగా ఉందనేది ఒక వార్త. నేను క్రాస్ చెక్ చేసి వీడియో ఇస్తున్నా. నిన్న కూడా క్లారిటీ ఇచ్చా. మనం సపోర్ట్ చేస్తున్నది తీవ్రవాదులని ఏరు వేస్తున్నటువంటి దేశాలకు తప్ప ఇరాన్ ఏమంటే ఇజ్రాయెల్కు, అమెరికాకు అన్నట్టు కాదు. ఒకవేళ కరెక్ట్గా చెప్పాల్సి వస్తే ఇజ్రాయెల్కి సపోర్ట్. చుట్టుపక్కల మొత్తం ముస్లిం దేశాలు ఉన్న తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న, తట్టుకొని నిలబడుతుంది. ఇంకా డీటెయిల్డ్గా అన్నప్పుడు నేను ఇజ్రాయెల్కి సంబంధించి సెపరేట్ వీడియో వేస్తాను. ఇందులో నేను చెప్పాల్సిన ఈ వీడియోలో చాలామంది మన దగ్గర కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, సూడో సెక్యులర్లు హడావుడి చేస్తూ, ఏడుపులు, పెడబొబ్బులు, నానా హడావుడి చేస్తూ వెనకాల ఫోటోని ప్రదర్శించి చచ్చిపోయింది మానవత్వం అన్నారు. ఒరే, మానవత్వం చచ్చిపోవటం కాదురా, పసిపిల్లల దగ్గర ఈ టెర్రరిస్టులను దాచారా. ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఎవరినైతే ఏరు వేద్దామని అనుకుంటున్నారో వాళ్ళు నా స్కూల్లో దాచారా. దానికి ఆ బాంబ్ బ్లాస్ట్ అక్కడ జరిగిందిరా. ఖమేనీ గాడిని పాయింట్ బ్లాంక్ అన్నట్టు చూసి లేపేశారు. అటువంటి వాళ్ళు ఎందుకు ఈ రకంగా స్కూల్ మీద వేస్తారు బాంబులు? తర్వాత అణుశాస్త్రవేత్తలు కూడా అసలు పాయింట్ బ్లాంక్ లేపి అవతలేస్తారు. వాళ్ళంటే స్కూల్ మీద బాంబులు వేస్తారు. వాళ్ళు వెతుకుతున్నటువంటి టెర్రరిస్టులు లేదా వాళ్ళు వెతుకున్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు ఆ రోజు వెళ్ళి ఆ స్కూల్లో దాముకున్నారు, లేదా ఆ స్కూల్ పరిసరాల్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు జరిగిన బ్లాస్ట్ తప్ప వేరేదైతే కాదు. పిల్లలు చనిపోవడం చాలా చాలా బాధాకరం. ఏ దేశమైనా ముందు యుద్ధం కాదు, ఏ దేశమైనా ముందు ఆ దేశ ప్రజల రక్షణ ముఖ్యం. దానికోసం నువ్వు తల వంచినా తప్పలేదు, 10 అడుగులు కిందకి దిగినా తప్పలేదు. నేను తలెత్తుకొని ఉంటా, నా వాళ్ళతో నాకు తోడున్నారంటే మనుషులు చావటం తప్ప ఏముండదురా. నువ్వు అనేవాడు బతికుంటే ఈరోజు నిన్ను తల వంచలా చేసినటువంటి వాడిని వాడి తల తీసేయి. నువ్వు బతికుంటే తీసేయగలవు. అది నువ్వు చచ్చి నీ వాళ్ళు చచ్చి ఏం పీకటానికి రా. ఈ రోజులలో కూడా ఓవరాక్షన్ కాకపోతే